విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మరోసారి పవర్ పంచాయతీ తెరపైకి వచ్చింది. ఈవో పనితీరుపై దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల విద్యుత్ అధికారులు వర్సెస్ దుర్గగుడి అధికారుల మధ్య వివాదం నెలకొనగా తాజాగా ఈవో వర్సెస్ దేవాదాయ కమిషనర్ గా పవర్ వివాదం మారింది. ఇంద్రకీలాద్రిపై పవర్ పంచాయతీ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. పవర్ పంచాయతీ ఇంద్రకీలాద్రిపై పవర్ పంచాయతీ సీఎం కార్యాలయానికి చేరినటువంటి ఉదంతం మనం చూస్తున్నాం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మరోసారి ఈ పవర్ పంచాయతీ నడుస్తోంది. ఈవో పనితీరుపై దేవాదాయ శాఖ కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. విద్యుత్ అధికారులకు వర్సెస్ దుర్గగుడి అధికారులకు మధ్య వివాదం నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. మొన్నటిదాకా తాజాగా ఈవో వర్సెస్ దేవాదాయ కమిషనర్ గా ఇప్పుడు వివాదం మారింది. ఈ పవర్ పంచాయతీ ఇప్పుడు సీఎం కార్యాలయానికి కూడా చేరింది. రైట్, ఈ గతంలో జరిగినటువంటి పవర్ పంచాయతీకి సంబంధించి పవర్ కట్ కి సంబంధించి మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ కూడా రివ్యూ నిర్వహించారు. సంబంధిత శాఖ అధికారుల నుంచి వివరణ అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఈవో పనితీరు పట్ల దేవాదాయ శాఖ కమిషనర్ పవర్ వివాదం విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయచంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయచంద్రన్, దుర్గగుడి ఎప్పుడు ఒక సమస్యల వలయంగా మారుతుంది, ఎప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. టీటీడీ ఎప్పుడు వివాదాల కేంద్ర బిందువుగాను రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్నటువంటి నేపథ్యంలో అదే తరహాలోనూ చాలా కాలం నుంచి కూడాను దుర్గా టెంపుల్ పరిస్థితి కూడా అదే విధంగా మారిందని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడాను ఒకవైపు పాలక మండలి సభ్యులకు, దుర్గగుడి అధికారులకు, తర్వాత దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు, దుర్గగుడి అధికారులకు మధ్య నిత్యం ఏదో ఒక సమస్య ఉండనే ఉంటా ఉంది. తాజాగా ఇప్పుడు దుర్గగుడి ఈవోగా ఉన్నటువంటి సిఎన్ నాయక్ అలాగే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు మధ్య, కమిషనర్కు మధ్య మధ్య స్పర్ధలు ఏర్పడ్డాయని చెప్పొచ్చు. ఈ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ దుర్గగుడి ఈవో సీనానాయక్ మధ్య విభేదాలు తలెత్తాయి. గతంలో చూస్తే ఈ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి దాదాపు 3 కోట్ల రూపాయలను దుర్గగుడి అధికారులు చెల్లించలేదు. దీంతో దుర్గగుడికి కొద్దిసేపు విద్యుత్ సరఫరా కట్ చేసి దేవాదాయ శాఖ అధికారులు ఒక జలికిచ్చారని చెప్పొచ్చు. అయితే ఇది ఒక పెద్ద వివాదంగా మారింది. ఇది ప్రతిపక్షానికి ఒక ఆయుధంగా మారినటువంటి నేపథ్యం. ప్రతిపక్ష నేతలందరూ కూడాను ప్రభుత్వానికి మీద పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోయడం జరిగింది. ఇదంతా కూడాను హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ దుర్గగుడి కనకదుర్గ ఆలయానికి సంబంధించినటువంటి భక్తులు చాలా ఆవేదనకు గురయ్యారు. కొంతసేపు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా కట్ చేయడం ఏంటి అని చెప్పేసి ఇదంతా కూడా హిందుత్వం మీద దాడి అని చెప్పేసి ప్రతిపక్షము గలమెత్తినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపు నుంచి కూడాను దానికి సంబంధించి వివరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఈ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ దుర్గగుడి ఈవో సీనానాయక్ మీద అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ బకాయిలు చెల్లించకపోవడం అయితేనేమి, దీనికి సంబంధించినట్టు దేవాదాయ శాఖ ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. అంతేకాకుండా విద్యుత్ శాఖ అధికారులకు, తర్వాత దుర్గగుడి అధికారులకు మధ్య వాగ్వాదం జరగడం అయితేనేమి, అంటే ఈ బకాయిలకు సంబంధించి వీటన్నిటి మీద ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయతీ ఇప్పుడు మొత్తానికైతే కనుక సీఎంఓకు చేరిందని సమాచారం అందుతా ఉంది. సీఎంఓ అధికారులు, తర్వాత సీఎం చంద్రబాబు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. సీనానాయక్ మీద ఏదైనా బదిలీ వేటు వేసే అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఓకే విజయచంద్రన్, థ్యాంక్ యూ.